Hi, hello, welcome back to Saha EduMap. Saha EduMap is not just a YouTube channel, but a platform that guides students on their educational journey. సహా ఎడ్యుమ్యాప్ అనేది ఒక యూట్యూబ్ ఛానలే కాకుండా స్టూడెంట్స్కి ఒక కెరీర్ గైడెన్స్ ప్లాట్ఫామ్ కింద పనిచేస్తుంది. ఇప్పటి వరకు మనం మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్ అయిన స్టూడెంట్స్కి అలానే డిగ్రీ అయిన స్టూడెంట్స్కి ఎటువంటి నేషన్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో చూసాం. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ ఎగ్జామ్ CUET UG అండ్ PG. ఆ CUET ఎగ్జామ్ రాసే చాలా వరకు స్టూడెంట్స్ మన ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసం ట్రై చేస్తారు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో టాప్ 10 సెంట్రల్ యూనివర్సిటీస్ కోసం తెలుసుకుందాం. టాప్ 10 అనేది అసలు ఏ బేసిస్ మీద అంటే IIRF ర్యాంకింగ్ ప్రకారం. IIRF అంటే ద ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. ఈ IIRF వాళ్ళు 2016 నుంచి మన ఇండియాలో ఉన్న వేలకి పైగా యూనివర్సిటీస్ యొక్క అకాడమిక్ క్వాలిటీ అండ్ ఎంప్లాయబిలిటీ అవుట్కమ్ కన్సిడర్ చేసి ఆ యూనివర్సిటీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 2024 ర్యాంకింగ్ ప్రకారం ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీస్ కేటగిరీలో టాప్ 10 ఏవైతే ఉన్నాయో వాటిలో చదివితే ఎలాంటి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఆల్సో ఆ యూనివర్సిటీలో ఉండే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. టాప్ 10 సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం CUET UG లేదా PG GAT-B ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీలో UG అండ్ PG మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్, BTech, ఇంటిగ్రేటెడ్ MSc, PG, డిప్లొమా, MPharm, MSc, MA, MR లాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తారు. ఇంకా ప్లేస్మెంట్కి వచ్చేసరికి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ కంపెనీస్ ద్వారా ఒక్కో స్టూడెంట్కి మినిమం 3 lakhs to 4.3 lakh per annum వరకు వస్తుంది. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్లో దగ్గరగా 36 స్కాలర్షిప్ స్కీమ్స్ ఉన్నాయి అండర్ 4 umbrellas. దాని ద్వారా ట్యూషన్ ఫీ, ఇంకా డిసేబుల్ క్యాండిడేట్స్కి స్కాలర్షిప్, అలానే యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్కి, ఇంకా సింగిల్ గర్ల్స్ చైల్డ్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్సో సెకండ్ స్కీమ్ వచ్చేసరికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అవార్డెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్. ఇందులో మొత్తం 22 కేటగిరీ స్కాలర్షిప్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 9 సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం స్టూడెంట్స్ CUET UG లేదా PG ఎగ్జామ్, ఇంకా GPAT, ఇంకా గేట్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ పంజాబ్ యూనివర్సిటీలో BA, LLB, BTech, B.Pharma, BA, B.Ed ఇంకా మిగిలిన కోర్సెస్ ఏవైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయో ఆ కోర్సెస్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి పారాక్సెల్, చండీగఢ్ యూనివర్సిటీ, నోడేటా ఎక్సెట్రా. ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి 3 to 6.08 lakh per annum ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి మొత్తం 3 ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసరికి స్టూడెంట్స్ ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఫండ్. ఇది మెయిన్గా PG స్టూడెంట్స్కి ఉంటుంది. సెకండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ ఏమో 100% స్కాలర్షిప్స్ వయా వేరియస్ పంజాబ్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఇంకా థర్డ్ది ఎర్న్ వాల్యూ లెర్న్. నెక్స్ట్ మనం చూస్తుంది స్క్రీన్ మీద టాప్ 8 సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో కూడా అడ్మిషన్ పొందడానికి CUET UG లేదా PG, ఇంకా GAT-B, GATE, CLAT ఇటువంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ యూనివర్సిటీలో UG హానర్స్, BTech, ఇంటిగ్రేటెడ్ PG, ఇంటిగ్రేటెడ్ B.Ed, PG, PhD, PG డిప్లొమా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలో టాప్ క్రియేటర్స్ హ్యుండై, BNP పారిబాస్, HDFC బ్యాంక్. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి మినిమం 3 to 6.5 lakh per annum ప్యాకేజ్ వస్తుంది. ఈ పాండిచ్చేరి యూనివర్సిటీలో ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి అకాడమిక్ మెరిట్ స్కాలర్షిప్స్ మినిమం 1,000 rupees to 2,000 rupees ఫర్ టాప్ 3 స్టూడెంట్స్. ఇంకా మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్, ఇంకా 100% ట్యూషన్ ఫీ వేవర్ ఫర్ పర్సన్ విత్ డిసబిలిటీ స్టూడెంట్స్, ఇంకా 50% ట్యూషన్ ఫీ వేవర్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ చిల్డ్రన్, ఇంకా విడో చిల్డ్రన్కి, ప్రిజనర్ చిల్డ్రన్కి, ఇంకా ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్కి. టాప్ 7 సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ. ఇది బీహార్లో ఉన్నది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే ఐకార్ ద్వారా లేదా AIEA ఎగ్జామ్, ఇంకా CUET UG ఎగ్జామ్ ద్వారా ఈ కాలేజ్లో అడ్మిషన్ దొరుకుతుంది. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ BSc హానర్స్ అగ్రికల్చర్, BSc హానర్స్ హార్టికల్చర్, BSc హానర్స్ కమ్యూనిటీ సైన్స్, BTech అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఇంకా ఇటువంటి ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇలా యూనివర్సిటీలో టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి మదర్ డైరీ. సో ఈ యూనివర్సిటీలో ఉన్న టాప్ రిక్రూటర్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. టాటా ర్యాలీస్, సింజెటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మదర్ డైరీ, సత్య మైక్రో క్యాపిటల్.
ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి మినిమం 3 to 6.5 lakh per annum ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్. ఇది అదర్ స్టేట్ స్టూడెంట్స్కి ఎలిజిబుల్. ఈ స్కాలర్షిప్ అదర్ స్టేట్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేయొచ్చు. మంత్లీ 3,000 రూపీస్ స్టైపెండ్ వరకు వస్తుంది. సెకండ్ స్కీమ్ వచ్చేసరికి స్టేట్ స్కాలర్షిప్స్, ఇది 12,000 రూపీస్ పర్ సెమిస్టర్. ఇక థర్డ్ వచ్చేసరికి బీహార్ గవర్నమెంట్ స్టైపెండ్. నెక్స్ట్ మనం చూసినట్లయితే టాప్ 6th సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు CUET ఎగ్జామ్, గేట్, UGC నెట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవచ్చు. వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, MPhil, PhD, ఇంకా ఇంటిగ్రేటెడ్ కోర్సెస్, సైన్సెస్లో, ఆర్ట్స్లో, కామర్స్, ఇంకా సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి అమూల్, డెలాయిట్. ఇంకా ఈ యూనివర్సిటీలో చదివిన స్టూడెంట్స్కి 17 to 23 lakh per annum వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ మనం స్క్రీన్ మీద చూసినట్లయితే చాలా ఉన్నాయి. మొదటిగా మాస్టర్ ఇంకా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి తెలంగాణ గవర్నమెంట్ స్కాలర్షిప్స్, DBT PG స్కాలర్షిప్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. అలానే PhD స్టూడెంట్స్కి వచ్చేసరికి UGC నాన్ నెట్, DST ఇన్స్పైర్, ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్, స్వామి వివేకానంద ఫెలోషిప్ ఫర్ సింగిల్ గర్ల్ చిల్డ్రన్. ఇంకా పోస్ట్ డాక్టరల్ స్కాలర్స్కి వచ్చేసరికి స్కాలర్షిప్స్ ఫ్రమ్ ICMR, DBT, DST, UGC, ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ SA స్కాలర్షిప్. ఇది ఫైనాన్షియల్గా నీడీ ఉన్న స్టూడెంట్స్కి అండ్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే. నెక్స్ట్ మనం చూసినట్లయితే టాప్ 5th సెంట్రల్ యూనివర్సిటీ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ. ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్న అలీగర్ అనే ప్రదేశంలో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు CUET, UG, PG ఎగ్జామ్, ఇంకా JEE మెయిన్స్ ద్వారా లేదా నాటా ఎగ్జామ్ ద్వారా లేదా గేట్, UGC నెట్, CMAT ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ UG, PG, MPhil, PhD కోర్సెస్, ఇంకా ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, లా, మేనేజ్మెంట్, సోషల్ సైన్సెస్, ఇటువంటి ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ యొక్క టాప్ రిక్రూటర్స్ ఫోర్బ్స్, మార్షల్, పబ్లిసిస్, సేపియంట్, రాంబుల్ ఇండియా, విప్రో టెక్నాలజీస్, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి 3.8 నుంచి 6.7 LPA ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్. ఇది SC, ST, OBC స్టూడెంట్స్కి, ఇంకా ఎకనామికలీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ స్టూడెంట్స్కి వర్తిస్తుంది. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ లైక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, NSP, మైనారిటీ స్కాలర్షిప్స్. అలానే అదర్ ఫైనాన్షియల్ ఎయిడ్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా నీడీ ఉన్న స్టూడెంట్స్కి ఫీ కన్సెషన్స్ ఉంటుంది. అలానే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ MPhil అండ్ PhD స్టూడెంట్స్, PM నరేంద్ర మోడీ ఫెలోషిప్ కూడా ఉంది. నెక్స్ట్ టాప్ 4th సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా అకార్డింగ్ టు IIRF మనం చూసినట్లయితే జామియా మిలియా ఇస్లామియా. ఇది న్యూఢిల్లీలో ఉన్నది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే స్టూడెంట్స్ రాయవలసిన ఎగ్జామ్స్ CUET లేదా కొన్ని కోర్సెస్కి డైరెక్ట్ అడ్మిషన్ పొందొచ్చు. అలానే జామియా మిలియా ఇస్లామియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది PhD స్టూడెంట్స్కి, అది అటెండ్ అవ్వచ్చు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ UG, PG, MPhil, ఇంకా PhD, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజనీరింగ్, లా, ఎడ్యుకేషన్, సైన్సెస్, ఇంకా ఆర్కిటెక్చర్. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి KPMG, Accenture, ICICI Bank, C.Dot అండ్ EXL. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి 6.2 నుంచి 8.2 LPA ప్యాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఉన్న ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ వచ్చేసరికి మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్, ఇంకా ఫీ కన్సెషన్ అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ ద నీడీ స్టూడెంట్స్. ఇంకా స్పెషల్ స్కాలర్షిప్స్ మనం చూసినట్లయితే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ ఫర్ MPhil అండ్ PhD స్టూడెంట్స్, ఇంకా డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ స్కాలర్షిప్స్ ఫర్ డిజర్వింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే IIRF ర్యాంకింగ్ ప్రకారం టాప్ 3rd సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, దట్ ఈస్ బనారస్ హిందూ యూనివర్సిటీ. ఇది వారణాసిలో ఉంది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే స్టూడెంట్స్ రాయవలసిన ఎగ్జామ్ CUET, UG, ఇంకా CUET PG. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ UG, PG, MPhil, PhD, ఇంకా అలానే సైన్సెస్, ఇంజనీరింగ్, మెడిసిన్, లా, కామర్స్, సోషల్ సైన్సెస్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటూ ఇటువంటి ఎన్నో కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి IBM, ఇన్ఫోసిస్, విప్రో, అదానీ, డెలాయిట్, SBI లైఫ్, KPMG,
ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి 11 LPA నుంచి 22.5 LPA వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి దక్కే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయంటే మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్. ఈ స్కీమ్ ద్వారా వన్ టైం రెన్యూమరేషన్ అనగా ఒక్కసారి ఇస్తారు. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి 4,000 రూపీస్, సెకండ్ ర్యాంక్ స్టూడెంట్కి 3,000 రూపీస్. అంతేకాకుండా విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్నదాన్ యోజన అనే స్కీమ్ ప్రకారం అప్ టు 20 విజువల్లీ ఇంపైర్డ్ స్టూడెంట్స్కి 5,000 రూపీస్ రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. అలానే వాళ్ళకి ఫ్రీ మీల్స్ కూడా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ లైక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, నేషనల్ స్కాలర్షిప్, ఇంకా మైనారిటీ స్కాలర్షిప్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కూడా వర్తిస్తాయి. నెక్స్ట్, ఇండియాస్ టాప్ సెకండ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఇది మన క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ న్యూ ఢిల్లీలో ఉన్నది. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు CUT UG, CUT PG నెట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందొచ్చు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ BA, BSc, BCom, B.Ed, BA జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, MSc, MCom, MCA, B.Ed, PhD ఇటువంటి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. అలానే వాళ్ళ టాప్ రిక్రూటర్స్ వచ్చేసరికి అడోబ్, అమెజాన్. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి మినిమం 5.5 నుంచి 16 LPA వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఢిల్లీ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ మనం చూసినట్లయితే ఫస్ట్గా బుక్ గ్రాంట్స్ అనగా వన్ టైం క్యాష్ అవార్డ్ ఇస్తారు UG ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఇంకా చారిటబుల్ స్కాలర్షిప్స్ మంత్లీ సపోర్ట్ ఉంటుంది, 100 రూపీస్ పర్ మంత్ కొన్ని సెలెక్టెడ్ స్టూడెంట్స్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి PG స్కాలర్షిప్స్ 400 రూపీస్ పర్ మంత్ ఫర్ మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్, అలానే 150 రూపీస్ పర్ మంత్ ఫర్ ద స్టూడెంట్స్ విత్ లో పేరెంటల్ ఇన్కమ్. ఇంకా అట్లనే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ SC, ST ఇంకా OBC స్టూడెంట్స్కి. అట్లనే గవర్నమెంట్ స్కాలర్షిప్స్ వచ్చేసరికి SC, ST, OBC స్టూడెంట్స్కి వర్తిస్తాయి. ద టాప్ మోస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇది కూడా మన క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాలో ఉంది, దట్ ఈస్ న్యూ ఢిల్లీ. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ కొరకు స్టూడెంట్స్ రాయాల్సిన ఎగ్జామ్స్ CUT UG లేదా PG, JNU EE ఫర్ PhD. ఇంకా బయోటెక్నాలజీ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే GAT-B ఎగ్జామ్, లేదా కొన్ని కోర్సెస్కి లైక్ MBA డైరెక్ట్ అప్లికేషన్స్ పెట్టవచ్చు. ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ BA, BSc, BCom జనరల్ అండ్ హానర్స్, BTech, BBA, BCA, MA, MSc, MCom, MCA, PhD ఇటువంటి ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. వీళ్ళ టాప్ రిక్రూటర్స్ మనం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద అమెజాన్, యాక్సెంచర్, HCL టెక్నాలజీస్, గూగుల్ ఇంకా ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఈ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి వచ్చే ప్యాకేజ్ మనం చూసినట్లయితే స్క్రీన్ మీద 16 LPA నుంచి 33 LPA వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిన స్టూడెంట్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్, ఫ్యామిలీ ఇన్కమ్ లెస్ దెన్ 2,50,000 పర్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్కి మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఇస్తారు. అలానే ఫోర్డ్ ఫౌండేషన్ స్కాలర్షిప్ విచ్ ఇస్ 700 రూపీస్ పర్ మంత్ ఫర్ MA స్టూడెంట్స్. ఇంకా జవహర్ భవన్ ట్రస్ట్ స్కాలర్షిప్ 1,000 రూపీస్ పర్ మంత్ ఓన్లీ 10 స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారు. అది కూడా వాళ్ళకి CGPA మోర్ దెన్ 5.5 ఉండాలి. అలానే ప్రొఫెసర్ నురుల్ హసన్ స్కాలర్షిప్ 1,500 రూపీస్ పర్ మంత్. ఒకిటా మెమోరియల్ ఫెలోషిప్ 5,000 రూపీస్ పర్ మంత్ ఫర్ MPhil and PhD స్టూడెంట్ who are specializing in India, Japan studies. అట్లనే లాస్ట్ స్కీమ్ వచ్చేసరికి ఎర్న్ యాజ్ యూ లెర్న్ స్కీమ్. మనం ఈ వీడియోలో టాప్ 10 సెంట్రల్ యూనివర్సిటీస్ యొక్క లొకేషన్, ఆ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కొరకు స్టూడెంట్స్ రాయాల్సిన ఎగ్జామ్స్, వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్, అక్కడికి వచ్చే టాప్ కంపెనీస్ అండ్ ప్యాకేజెస్, ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ కోసం తెలుసుకున్నాం కదా. సో మేక్ అ వైజ్ డెసిషన్, చూస్ ద యూనివర్సిటీ దట్ యూ వాంటెడ్ విత్ యువర్ మ్యాక్సిమమ్ ఎఫర్ట్స్. ఆల్ ది బెస్ట్. ఈ వీడియోని ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్కి, UG అయిపోయిన స్టూడెంట్స్కి, అలానే PG అయిపోయి PhD చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి కూడా షేర్ చేయండి. మనం హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే ఎక్కడో ఉన్న పొరుగురు పోయే కన్నా మన భారతదేశంలోనే ఎన్నో మంచి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి విత్ ద బెస్ట్ టాప్ ప్లేస్మెంట్ కంపెనీస్ అండ్ బెస్ట్ ప్యాకేజెస్. సో ఈ వీడియో ద్వారా మన ఇండియాలో ఉన్న టాప్ 10 సెంట్రల్ యూనివర్సిటీస్ కోసం తెలుసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. ఇటువంటి ఇంకా ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు సహాయ ఎడ్యుమ్యాప్, గైడింగ్ స్టూడెంట్స్ ఆన్ దేర్ ఎడ్యుకేషనల్ జర్నీ.